వీడియో ప్రారంభించే ముందుగా మీకు సభ్యత్వం గురించి ఒకటి చెప్పాలండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు డైరెక్ట్‌గా కాల్ చేసి లేదా వాట్సాప్‌లో అడగొచ్చండి. దానికోసం అని నేను సభ్యత్వం అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. ఈ సభ్యత్వం వచ్చేసి 4 సంవత్సరాలకు రూ. 100 పెట్టాననమాటండి. సో, నెలకు రూ. 3 కన్నా తక్కువ. మీకు అవకాశం ఉంటే తీసుకోండి. మీరు 7382679767 ఈ నంబర్‌కు ఫోన్‌పే లేదా గూగుల్ పే, పేటీఎం దేని ద్వారానా సరే మీరు పంపించి నాకు అదే నంబర్‌కు స్క్రీన్‌షాట్ పెడితే మిమ్మల్ని నేను మెంబర్స్ గ్రూప్‌లో యాడ్ చేస్తానండి. టీటీడీకి సంబంధించినవి గానీ, అరుణాచలం, కాశీ, అయోధ్య ఇలాంటి క్షేత్రాలన్నీ సంబంధించిన అప్డేట్స్ మీకు నేను పెడుతూ ఉంటాను. మీకేమైనా డౌట్స్ ఉంటే గనక డైరెక్ట్‌గా నాకు మీరు మెసేజ్ పెట్టి అప్పుడు అడగొచ్చండి. అవకాశం ఉన్నవాళ్ళు తీసుకోండి. ఓం నమో వెంకటేశాయ! హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. జనవరి నెలకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వీటన్నిటికన్నా ముందుగా చాలామంది అనుకున్నదేంటంటే, ఈ జనవరి నెలకు సంబంధించిన టికెట్స్‌లో అంగప్రదర్శన టికెట్స్ మనకు లక్కీ డ్రా నుంచి తీసివేస్తారని, అదేవిధంగా 300 రూపాయల దర్శనం టికెట్స్ ఇంకా ముందుకి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 3 నెలలు మనం ముందుగా రిలీజ్ చేస్తున్నారు. సో, వీటిని 2 నెలలకి కుదిస్తారని భావించారు. కాకపోతే ఇంతకుముందు టీటీడీ ఈవో గారు చెప్పిందేంటంటే, ఈ నెలాఖరులో బోర్డ్ మీటింగ్ ఉంటుంది. సో, ఆ బోర్డ్ మీటింగ్‌లో మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగిందనమాట. సో, కాబట్టి ఈ నెలాఖరులో ఆ నిర్ణయాలు తీసుకుంటారు. ఈ టికెట్స్ రిలీజ్ చేసే డేట్లు మనకు ఈ 18, 19 తేదీలు కాబట్టి, సో, యథావిధిగా ఇంతకుముందు ఏ రూల్స్ అయితే ఉన్నాయో జనవరి నెలకు సంబంధించి, సో, అదే విధంగా అదే కంటిన్యూ అయిందనమాట. సో, బోర్డ్ మీటింగ్ అనేది మనకు నెలాఖరులో జరుగుతుంది కాబట్టి, బహుశా నెక్స్ట్ మంత్‌కి అప్డేట్ అవుతే అవి మనకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్స్‌లో మనకు ఈ అప్డేట్ అనేది వస్తాయన్నమాటండి. సో, జనవరి నెలకు సంబంధించి యథావిధిగానే ఉంటాయి. సో, కొత్త వాళ్ళు ఒకసారి వినండి. ముఖ్యంగా పాత వాళ్ళన్నా సరే, ఈ టికెట్స్ బుకింగ్‌లో వచ్చే డౌట్స్‌ని నేను మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక్కసారి వింటే గనక మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే గనక ఆ టైంలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎవరు ఉండరు. ఎక్స్‌ప్లెయిన్ చేసినా సరే మీకు ఆ టికెట్స్ ఉండవు. ఓకేనండి. మనకు ప్రతి నెల లక్కీ డ్రా అనేది ఉంటుంది. దేనికి? మొదటి గర్భ దర్శనానికి సంబంధించి. ఏమిటి ఆ మొదటి గర్భ దర్శనం? సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన. ఈ 4 రకాల సేవలకు స్వామివారిని బాగా దగ్గరికి వెళ్లి చూసే అవకాశం ఉంటుందనమాట. సో, అందుకని వీటికి లక్కీ డ్రా చేయడం జరిగిందండి. చాలామంది అడిగిద్దంటే ప్రతి నెల మేము లక్కీ డ్రా వేస్తున్నాము కానీ తగలడం లేదండి అని. అది నిజమే. ఎందుకంటే మనకు 8,000 నుంచి 9,000 టికెట్స్ మనకుంటున్నాయండి. సో, మనకు లక్కీ డ్రా వేసుకునే వాళ్ళు సుమారు 5,00,000 మంది ఉంటున్నారనమాట. సో, మనకు ఒక సంవత్సరానికి లెక్క పెడితే గనక సంవత్సరం మీద ఒక టికెట్స్ వచ్చేసి 1,00,000 ఉంటున్నాయి. మొత్తం మీరు అటు ఇటు కాలిక్యులేట్ చేసుకుంటే ఓ 1,00,000 టికెట్స్ ఉంటున్నాయనమాట అండి. సో, వేసుకునే వాళ్ళు 5,00,000 మంది ఉంటున్నారు. లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో, ఈ 5,00,000 మందికి తప్పకుండా ఏదో టైంలో వస్తుందంటే గనక, ఈ ఒక్కసారి వచ్చిన వాళ్ళకి మరలా సో, 5,00,000 కాబట్టి మరలా 5 ఇయర్స్ వరకు అవకాశం లేకపోతే, ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక టైంలో లక్కీ డ్రా అన్నది అవకాశం ఉంటుందనమాట. కాకపోతే మనకు ఈ లక్కీ డ్రాలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మరలా 6 నెలల వరకు మాత్రమే ఈ గ్యాప్ అనేది ఉంటుందనమాట అండి. సో, అందువల్ల ఏమవుతుందంటే, ఈ పాత వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు. సో, కొత్త వాళ్ళు ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటున్నారనమాట. సో, మనకేం చేయాలంటే ఈ టికెట్స్ ఎన్నైతే ఉన్నాయో, వాటికి సంబంధించి అందరికీ అవకాశం వచ్చేలా ఉంటే గనక, సుమారు మనకు ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం 5 ఇయర్స్ పెట్టేస్తే తప్ప అందరికీ వచ్చే ఛాన్స్ లేవనమాట అండి. అస్తమానం సెలెక్ట్ అయ్యే వాళ్ళు కోప్పడకండి. 5 సంవత్సరాలు ఏంటంటున్నారని. నేను మామూలుగా జనరల్‌గా లెక్క చెప్పాననమాట. ఓకేనండి. సో, ఇవేంటంటే రిజిస్ట్రేషన్ మనకు 2 రోజులు టైం ఇస్తారు. సో, 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ ఫ్రీ రిజిస్ట్రేషను. మీరు అమౌంట్ ఏం పే చేయనవసరం లేదు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎప్పుడు సెలెక్ట్ చేస్తారంటే 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డ్రా తీస్తారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మెసేజ్‌లొస్తాయి. కంగ్రాట్స్ అనే మెసేజ్ వస్తుంది. ఆ టైంలో మీరు ఏ సేవ అయితే సెలెక్ట్ అయ్యారో ఆ సేవకు సంబంధించి మీరు పేమెంట్ చేసి టికెట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలనమాట. అప్పుడే మీరు సెలెక్ట్ అయినట్టండి. టికెట్ మీరు పేమెంట్ చేయకపోతే ఇంక మీరు సెలెక్ట్ కానట్టే అనమాటండి. సో, మీకు పేమెంట్ చేయడం రాకపోతే మీరు నాకు మెసేజ్ చేయండి. మీకు పేమెంట్ చేయడంలో నేను సహాయం చేస్తాను. ఓకేనండి. సో, ఇక ఆర్జిత సేవలలో మొదట ఎలక్ట్రానిక్ డిప్ అయిన తర్వాత ఆర్జిత సేవలు మనకు 23వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు.
23వ తారీఖు ఉదయం 10 గంటలకు జనవరి నెలకు సంబంధించి విడుదల చేస్తూ ఉన్నారు. ఈ ఆర్జిత సేవలు ఏముంటాయి? కళ్యాణం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము. ఇవి 4 రకాలు ఆర్జిత సేవలు అని పిలుస్తాం అనమాట అండి మనం. వీటిలో మనకు ఉదయం డైరెక్ట్గా మీరు పార్టిసిపేట్ చేసేది మధ్యాహ్నం వర్చువల్ సేవ అని ఉంటుంది. అది వేరే సెక్షన్ అండి. వాటికి సంబంధించి మీకు సేవ అనేది ఉండదు. మీరు టీవీలో చూడడం తప్ప మీకు సేవ అనేది ఉండదు. ఓన్లీ దర్శనం మాత్రమే ఉంటుంది. ఇందులో ఈ 4 రకాల సేవలు, కళ్యాణం ఇవన్నీ చెప్పాను కదండి నేను. వీటికి సంబంధించి మీకు మొదటి దర్శనం అనేది ఉండదండి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఈ 4 రకాల సేవలకు శుభోదయం నుంచి ఎంట్రీ ఇస్తారు. ఉదయాన్నే బుక్ చేసుకున్న వాళ్ళకి, ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు కదా వాళ్ళకి. మధ్యాహ్నం ఆన్లైన్ సేవ బుక్ చేసుకున్నారనుకోండి ఒకవేళ మీకు శుభోదయం నుంచి ఎంట్రీ ఉండదు, సేవ ఉండదు. మరి ఏముంటుంది? మీకు దర్శనం ఇస్తారు. ₹300 దర్శనం టికెట్ ఇస్తారనమాట. అందులో మీకు ఆన్లైన్ పార్టిసిపేషను, కళ్యాణం, ఏటీసీ సర్కిల్ అని వస్తుందన్నమాట మీరు కళ్యాణం బుక్ చేసుకుంటే. సో మీరు ₹300 లైన్లోకి వెళ్ళి చేసుకోవాలి. చాలామంది తెలియక ఈ ఆన్లైన్ సేవ ఆన్లైన్ సేవ అంటే ఏమనుకుంటున్నారంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అనుకుంటున్నారనమాట. అది బుక్ చేసేసుకుంటున్నారు. కళ్యాణానికి ₹1000 కట్టేస్తున్నారు. తీరా ₹300 లైన్ అంటే ఏంటిది ₹300 లైను? మేము ఆల్రెడీ ₹1000 లైన్ కట్టాం కదా అని అప్పుడు గుర్తొస్తున్నారు నెట్ సెంటర్ వాళ్ళు. అప్పటి వరకు పాపం గుర్తు రావడం లేదండి. ఏదన్నా పర్వాలేదు ఒకటే అనుకుంటున్నారు. ఈ 2 తేడా తెలుసుకోండి. ఓకేనండి. ఇక 23వ తారీఖు ఉదయం 10 గంటలకి ఇది, మధ్యాహ్నమేమో ఆన్లైన్ సేవని మీకు నేను చెప్పడం జరిగింది. ఇక 24వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇంతకుముందు మనకేంటంటే ఇవి అయిపోయాక అంగప్రదక్షిణ బుక్ చేసుకునేవాళ్ళము. ఇప్పుడు 10 గంటలకు సంబంధించి ఇంకా మనకు డైరెక్ట్గా అంగప్రదక్షిణ అన్నది లక్కీ డ్రాలో ఉన్నది పెట్టేశారు కాబట్టి ఇంకా 10 గంటల టికెట్స్ లేవన్నమాట. డైరెక్ట్గా 11 గంటలకి. ఓకేనండి. సో 24వ తారీఖు ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్స్ విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీవాణి టికెట్స్ ఒక్కొక్కరికి ₹10,500 దర్శనంతో సహా అవుతుంది. సో మీరు ముందుగా ₹10,000 కట్టి ఆ తర్వాత మీరు ఏ డేట్ కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు పేమెంట్ చేయవలసి ఉంటుంది దర్శనానికి ₹500. ఓకేనండి. ఇక్కడ మనకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు, ఆఫ్లైన్లో కూడా రిలీజ్ చేస్తున్నారు కదా. సో ఆఫ్లైన్లో మీకు ఎయిర్పోర్ట్లోను అదేవిధంగా కొండపైన మనకు అన్నమయ్య భవన్ దగ్గర రిలీజ్ చేస్తున్నారండి. ఈ టికెట్స్ ఇస్తున్నారన్నమాట డైలీ. సో మ్యాక్సిమం అన్ని రోజులు ఉంటాయండి. సో వైకుంఠ ఏకాదశికి సంబంధించి మీరు కనుక ఆ తేదీల్లో శ్రీవాణి టికెట్స్ కనుక బుక్ చేసుకుంటే మీకు మొదటిగా దర్శనం ఉండదండి. అందరిలానే జయవిజుల దగ్గర నుంచి దర్శనం చేసుకుంటారు. ఈ విషయాన్ని శ్రీవాణి టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. వైకుంఠ ఏకాదశి సమయంలో మొదటిగా దర్శనం ఉండదు, శ్రీవాణి టికెట్స్ ఉంటాయి. ఓకేనండి. శ్రీవాణి టికెట్ ఉందంటే మొదటిగా దర్శనం అనుకుంటారు. వైకుంఠ ఏకాదశి టైంలో మాత్రం ఎవరండి. ఇక మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్, అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్, హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు వీళ్ళు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో మాత్రమే ఈ టికెట్స్ ఇస్తున్నారండి. సీనియర్ సిటిజన్ అంటే 65 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలండి. 65 అండి, 65 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలన్నమాట. సో వాళ్ళు మాత్రమే సీనియర్ సిటిజన్ లెక్క. సో వాళ్ళతో పాటు తోడుగా ఇంతకుముందు ఎవరో ఒకరు తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు భార్యలు మాత్రమే అలౌ చేస్తున్నారనమాట అండి. సో భార్యకు కూడా 50 సంవత్సరాలు ఉండాలని రూల్ ఒకటి పెట్టారండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ అయితే ఎవరైనా ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకెళ్ళవచ్చు, వాళ్ళతో ఇబ్బంది ఏమీ లేదు. వెళ్ళిన వాళ్ళు చెప్పడం జరిగింది, మేము ఎవరో ఒకరు తీసుకెళ్తుంటామండి, మాకు ఏమైనటువంటి అభ్యంతరం పెట్టడం లేదండి అని. ఇంకా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ అదేవిధంగా బ్రెయిన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఇస్తున్నారండి. సో మీకు హెల్త్ ఇష్యూ ఏమి ఉన్నాయో ఒకసారి మీకు డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఆ లిస్ట్ అంతా పెడతాను మీకు. అందులో మీరు ఎలిజిబుల్లా కాదన్నది మీకు తెలుస్తుంది అనమాట. సాధారణంగా సదరన్ సర్టిఫికేట్ అంటారు కదా. సో అవి ఉన్న వాళ్ళందరినీ అలౌ చేస్తున్నారు అనమాట అండి. హెల్త్ ఇష్యూ సంబంధించి ఫిజికల్ ఛాలెంజ్ పర్సనల్ సంబంధించి కానీ వాళ్ళని అలౌ చేస్తూ ఉన్నారు. సో సీనియర్ సిటిజన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అది పేమెంట్ ఏముండదండి, ఫ్రీ టికెట్స్ అవి. సో మీ ఫోటో మాత్రం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎవరి ఫోటో? ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉన్నారో వాళ్ళ ఫోటోని, తోడొచ్చే భార్యది అవసరం లేదండి. ఓన్లీ మీరు మాత్రం అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆధార్ కార్డ్ ఫోటో మొత్తం పెట్టకండి. జస్ట్ కింద చిన్నది మీ ఫోటో, ఆధార్ నెంబర్ కనిపిస్తుంది కదా, జస్ట్ అదొక్కటే ఫోటో తీసుకోండి. 1 MB లోపు ఉండాలి. మీరు టీటీడీ సంబంధించి ఏ టికెట్స్ సంబంధించినా సరే మీరు ఫోటో అప్లోడ్ చేయాలన్నా, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలన్నా ఏదైనా సరే మ్యాక్సిమం 1 MB లోపే ఉండాలండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫార్మేట్ వచ్చేసి జేపీజే కానీ PNG ఫార్మేట్ కానీ ఏదైనా పర్వాలేదండి, వాటికి సంబంధించి ఇబ్బంది ఏమీ లేదు.
ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను చూడండి. రూమ్స్ విషయానికి రాబోతికి మనకేంటంటే ఇప్పుడు స్టార్టింగ్‌లో మనం మొదటి దర్శనం చెప్పుకున్నాం. తర్వాత ఆర్జిత సేవలకు సంబంధించి చెప్పుకున్నాం. తర్వాత మనకు సీనియర్ సిటిజన్ టికెట్స్ గురించి చెప్పుకున్నాం. ఇక 300 దర్శనం టికెట్లు. ఇప్పుడు 24 అయిపోయింది. 25 తారీఖు ఉదయం 10 గంటలకు 300 దర్శనం టికెట్స్ రిలీజ్ చేస్తున్నారండి. అదే రోజు 25 మధ్యాహ్నం 3 గంటలకు రూమ్స్ రిలీజ్ చేస్తారు. ఈ రూమ్స్ అన్నది నేను ఇందాక చెప్పినట్టుగా మొత్తం అందరికి కలిపి ఒకేసారి రిలీజ్ చేస్తారండి. సుప్రభాతం సేవలు తగిలిన వాళ్ళకి వెంటనే రూమ్స్ రిలీజ్ చేయడం గానీ, ఆర్జిత సేవ బుక్ చేసుకున్న వాళ్ళకి వెంటనే రూమ్‌లు గానీ ఉండవండి. అందరికీ కలిపి 25 తారీఖు మనకు మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేస్తారనమాట అండి. ఓకేనండి. అవి అప్పుడు మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రూమ్ బుక్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు అక్కడ టైమ్ స్లాట్ ఇస్తారండి. టైమ్ స్లాట్ ఏంటంటే, మనకు 4 సెక్షన్ల కింద విడగొట్టారనమాట. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6, మరలా సాయంత్రం 6 నుంచి రాత్రి 12, రాత్రి 12 గంటల నుంచి మళ్ళీ ఉదయం 6. సో, ఈ 24 అవర్స్‌కి మీకు అక్కడ చూపిస్తారు వాళ్ళు. మీరు ఏ టైంలోగా తిరుమలలో ఉంటారు, రూమ్ తీసుకోగలరు అని మీకు ఆప్షన్ అనమాట అది. సో, మీరు మధ్యాహ్నం వెళ్ళేలా ఉన్నారనుకోండి, ఏ 2 గంటలకో, అప్పుడు మీరు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల స్లాట్ బుక్ చేసుకోవాలి. మేము ఉదయాన్నే వెళ్ళిపోతామండి, 7 గంటలకల్లా వెళ్ళిపోతామంటే కనుక, ఉదయాన్నే 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల స్లాట్ బుక్ చేసుకోండి. అంతే తప్ప కంగారులో మీరు సాయంత్రం వెళ్ళేలా ఉంటే గనక, ఉదయం స్లాట్ బుక్ చేసుకున్నారనుకోండి, రూమ్ ఇవ్వరండి. సో, అమౌంట్ కూడా రీఫండ్ రాదు. చాలా ఇబ్బందవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. టీటీడీ సంబంధించిన ఏ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేయడానికి ఉండదండి. ఒకసారి బుక్ చేస్తే ఇంక అన్నీ ఫైనల్ అయిపోయినట్టే. రూ. 300 టికెట్స్‌లో మీకు ఎవరన్నా ఒక 5 టికెట్లు బుక్ చేసుకొని అందులో ఒకటి రాలేదనుకోండి, వేరే వాళ్ళని తీసుకెళ్ళడానికి ఉండదు. ఇంకా ఆ టికెట్ పోయినట్టేనండి. రూమ్స్ అయితే మనకి క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఒక 48 అవర్స్ లోపు మీరు రూమ్ అనేది క్యాన్సిల్ చేశారనుకోండి, ఫుల్ అమౌంట్ అనేది మీకు రీఫండ్ వస్తుందనమాట. ఫుల్ అమౌంట్ అంటే ఏంటి? ఒక రూ. 1000 రూమ్ మీరు బుక్ చేసుకున్నారనుకోండి, కజిన్ డిపాజిట్ కింద మళ్ళీ ఒక రూ. 1000 అడుగుతారు. సో, మొత్తం టోటల్ 2000 అవుతుందనమాట. సో, 2000 మొత్తం అంతా మీకు రీఫండ్ అనేది వస్తుంది. ఇవి చాలా త్వరగా వస్తున్నాయండి ఈ మధ్య. ఇంతకుముందు ఆలస్యం అయ్యేది కానీ, ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండడం లేదు. రీఫండ్ అయితే ఈ విధంగా ఆన్‌లైన్‌లో ఎవరైతే క్యాన్సిల్ చేసుకున్నారో వాళ్ళకి వెంటనే రూమ్ అనేది వస్తుందనమాట అండి. అదే అమౌంట్ అనేది తిరిగి వస్తుంది. ఇక ఇక్కడ ఆర్జిత సేవల్లో 12 సంవత్సరాల లోపు పిల్లల్ని మామూలుగా ఏ టికెట్స్ కానీ అలౌ చేస్తారండి. వాళ్ళకేమీ అవసరం లేదు టికెట్. 12 దాటిన వాళ్ళకి, ముఖ్యంగా కళ్యాణంకి సంబంధించి 12 దాటిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు మనకి అమ్మాయిల్ని 12-18 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలు ఎవరైనా సరే మీరు తీసుకువెళ్ళేలా ఉంటే, పిల్లల్ని అక్కడే మనకు 300 దర్శనం టికెట్ ఇచ్చి పంపించేవాళ్ళు. ఈ మధ్య అక్కడ జనం ఎక్కువైపోతున్నారని చెప్పేసి అసలు 12 దాటిన పిల్లల్ని అలౌ చేయడం లేదనమాట, అమ్మాయిల్ని కూడానండి. సో, మీకు అమ్మాయి, అబ్బాయి ఉంటే కనుక కలిసి ఒక టికెట్ బుక్ చేసుకోండి విడిగా కళ్యాణం. సో, వాళ్ళని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కానీ విడిగా ఒక పాప ఉందండి, అది తీసుకెళ్ళాలంటే ఇప్పుడు అవ్వడం లేదండి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక మీరు నాకు మెసేజ్ చేయండి పర్సనల్‌గా గానీ, లేదా కింద కామెంట్ సెక్షన్‌లో చేయండి. ఈ పర్సనల్ చాట్‌కి మనకి లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ అనేది ఒకటి పెట్టడం జరిగిందండి. మీరు నన్ను వాట్సాప్‌లో పర్సనల్‌గా మాట్లాడడానికి కానీ, కాల్ చేసి మాట్లాడడానికి కానీ, అది 4 ఇయర్స్ కలిపి రూ. 100 అనమాట అండి. సో, నెలకి రూ. 3 కన్నా తక్కువ అమౌంట్ పెట్టడం జరిగింది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేసి అడగొచ్చనమాట అండి. ఓకేనండి. ఇంకా శ్రీవారి సేవ కానీ, అదేవిధంగా సీనియర్ సేవలు, వైకుంఠ ఏకాదశికి సంబంధించినవి అప్డేట్స్ ఇవన్నీ ఇంకా రాలేదండి. వచ్చిన వెంటనే మరొక వీడియోలో మీకు నేను తెలియజేస్తానండి. ఓం నమో వెంకటేశాయ.